బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలను డబ్బుమయం చేసింది సీఎం కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ఈటెల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ఈటెల బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలవి దొంగ మాటలని 2018 ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులు అమ్ముతున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తేనే దళిత బంధు పింఛను వస్తుందని బీఆర్ఎస్ నేతలు భయపెడుతున్నారని ఈటెల మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలను డబ్బుమయం చేసింది సీఎం కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30 కోట్ల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని నిర్ణయించినట్లు ఈటెల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్న ఈటెల బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలవి దొంగ మాటలని 2018 ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులు అమ్ముతున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తేనే దళిత బంధు పింఛను వస్తుందని బీఆర్ఎస్ నేతలు భయపెడుతున్నారని ఈటెల మండిపడ్డారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కల్చర్ లేదు. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సర్పంచ్ గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా లేదా పార్టీ నాయకుడిగా పనిచేస్తే ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి కలగంటా ఉంటారు, ఒక ఎంపీ కావాలని కలగంటా ఉంటారు. అలాంటి రాజకీయ కార్యకర్తలకు అవకాశమే లేకుండా, అంటే ఎమ్మెల్యే పైన కొనుక్కోవచ్చు, ఎంపీ పైన కొనుక్కోవచ్చు అనేటువంటి అంగట్లో సరుకులాగా చేసినటువంటి ముఖ్యమంత్రి నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్ కావచ్చు, మీరు బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటేనే మీకు ఇల్లు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అంటేనే మీకు దళిత బంధు వస్తుంది, బీసీ బంధు వస్తుంది, పెన్షన్ వస్తున్నటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే, మీరు కనుక పెన్షన్ తీసుకున్న వాళ్ళు లేకపోతే ఓటు వేయకపోతే అక్కడే మాకు కెమెరా ఉంటది, మీరు ఓటు ఎవరికి వేసినా మాకు తెలుస్తుంది, మాకు ఓటు వేయకపోతే నీ పెన్షన్ పోద్దని చెప్పి ముసలిని బెదిరించే పరిస్థితి. అంటే ఎంత నీచమైన అంటే ప్రజల మీద నమ్మకం లేదు వాళ్ళకి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి కేవలం ఈ దుర్మార్గాల మీద నమ్మకం ఉన్నది. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. మళ్ళీ పాడిందే పాటగా పాసిపల్ల దాసలాంటిగా మళ్ళీ మొదలుపెట్టింది. బీజేపీకి ఓటేస్తే మీ మూటలకు మీటర్లు వస్తాయని చెప్పి, బీజేపీకి ఓటు వేస్తే నీ కళ్యాణ లక్ష్మి రాదని చెప్పి, బీజేపీకి ఓటేస్తే నీ రైతు బంధు రాదని చెప్పి, పెన్షన్లు పోతాయని చెప్పి ఇట్లాంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీకి ఓటు వేస్తేనే ఇవన్నీ కూడా టైంలో అమలయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 1 నెల పెన్షన్ ఇంకో నెలకి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి చెక్కు పెళ్ళైన తర్వాత మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇస్తాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కల్చర్ లేదు. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సర్పంచ్ గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా లేదా పార్టీ నాయకుడిగా పనిచేస్తే ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి కలగంటా ఉంటారు, ఒక ఎంపీ కావాలని కలగంటా ఉంటారు. అలాంటి రాజకీయ కార్యకర్తలకు అవకాశమే లేకుండా, అంటే ఎమ్మెల్యే పైన కొనుక్కోవచ్చు, ఎంపీ పైన కొనుక్కోవచ్చు అనేటువంటి అంగట్లో సరుకులాగా చేసినటువంటి ముఖ్యమంత్రి నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్ కావచ్చు, మీరు బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటే